జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్లో ఈరోజు భారీ పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ ఉప ఎన్నికలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లో ఆందోళన కనబడింది. జీహెచ్ఎంసీ వారు ఇచ్చిన ఓటర్ లిస్టులో చాలా తప్పులు దొర్లాయి. దీంతో అన్ని పార్టీల నాయకులలో ఆందోళన కనపడింది. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని తప్పుపడితే పాలకపక్షం అధికారులను తప్పుపట్టింది. దీంతో బోరబండలో 80 నుండి 90% ఓటింగ్ నమోదు అవుతుందనుకుంటే కేవలం 50% మాత్రమే ఓటింగ్ జరిగింది. ప్రజలు వచ్చే ఎన్నికల నాటికైనా బోరబండ ఓటర్ల నమోదు ప్రక్రియ పగడ్బందీగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. అయితే డీసీపీ వెస్ట్ జోన్ సుధీర్ బాబు టీవీ 11తో మాట్లాడుతూ బోరబండలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి సంఘటనలు జరగకుండా సహకరించిన సిబ్బందిని అభినందించారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ బోరబండ వార్డు నంబర్ 108లో ఈరోజు జీహెచ్ఎంసీ ఉప ఎన్నికలు జరిగింది. ఉదయం 7 గంటలు మొదలైన ఈ పోలింగ్ ఇప్పటికీ 5 గంటలకి ముగిసింది. ఈ పోలింగ్ ప్రశాంతంగా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ సుధీర్ బాబు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలా జరిగింది పోలింగ్? పీస్ఫుల్గా జరిగింది. మార్నింగ్ నుంచి డిఫరెంట్ టైమింగ్స్లో ప్రజలు వచ్చి ఓటు వినియోగించుకున్నారు. 4 o'clock వరకు అబౌట్ 46% పోలింగ్ అని తెలుస్తుంది. మేబీ బై 5 o'clock ఇట్ మే రీచ్ 50% అనుకుంటున్నాం. ఎక్స్పెక్టెడ్ లైన్లోనే పోలింగ్ 50% వరకు ఉండొచ్చు అని ఇనిషియల్గా ఉంది. అదే లైన్లో అయినట్టుంది. అదే సిచ్యువేషన్ పీస్ఫుల్. పోలీస్ ఆఫీషియల్స్ అంతా అందరూ కష్టపడి పనిచేస్తారు. సో థింగ్స్ అంతా కాదు సార్. ఇప్పుడు అదేంటి కొన్ని చిన్న గొడవ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగిందా? ఇన్సిడెంట్స్ ఫ్రీ, గొడవలు ఏం జరగలేదు. బ్యాలెట్ బాక్సెస్ మళ్ళీ ఇన్ ద సెన్స్ తీసుకెళ్ళాలి. ఓటింగ్ మెటీరియల్ అంతా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి అంటే సుమారు ఈరోజు మన లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో పాటు వెజల్ టీమ్ పోలీస్, మరి టాస్క్ ఫోర్స్, ప్రొటెక్షన్ ఫోర్స్, అంటే ఏ పోలీసులు పాల్గొన్నారు. ఆల్ కూడా పోలీస్ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేశాయి. మామూలు జోన్ నుంచి వచ్చాయి, మా జోన్ ఫోర్స్, దాని తర్వాత టాస్క్ ఫోర్స్ లాంటివి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈవీఎంస్ని తీసుకెళ్ళి అమీర్పేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పెట్టడం జరుగుద్ది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అక్కడే కౌంటింగ్ జరుగుద్ది. సో మంగళవారం నాడు అంటే 19th కూడా అది పోలీస్ బందోబస్తు మధ్యాహ్నం కౌంటింగ్ కావచ్చు. న్యాచురలీ రికార్డ్ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాము. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ఉంది ఏర్పాటు చేస్తాము. జూబ్లీ హిల్స్ బోరబండ డివిజన్ 108లో ప్రశాంతంగా పోలింగ్ మూసిందని వెస్ట్ జోన్ డీసీపీ అంటున్నారు. ముఖ్యంగా వెస్ట్ జోన్ పోలీస్ టీంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, రిపీట్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు, మరి అన్ని రకాల పోలీస్ సిబ్బందులు ఇక్కడ ఈరోజు వచ్చారు. అంటే ముఖ్యంగా ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ ఇప్పుడే ప్రశాంతంగా మూసింది. ఇక్కడ కూడా చిన్న కూడా అల్లరి కాలేకుండా ప్రశాంతంగా ఈ పోలింగ్ మూసిందని వెస్ట్ జోన్ డీసీపీలు అంటున్నారు. అంటే సుమారు ఒక 50% దాకా పోలింగ్ నమోదైనట్లు మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోపితో సయ్యద్ హబీబ్, టీవీ 11 హైదరాబాద్. బోరబండలో కార్పొరేటర్ ఎలక్షన్, బై ఎలక్షన్ రావడం జరిగింది. మరి ఒక బై ఎలక్షన్లో దగ్గర 15,000 ఓట్లు, అంటే 36 బూత్స్ ఉంటే 35 బూత్లు ఓట్లు అయిపోయినాయి. 35 బూత్ల వరకే ఉన్నాయి. మొత్తం 15,000 ఓట్లు మైనస్ అయిపోయినాయి. మరి అదే కాకుండా భర్త పేరుంటే భార్య పేరు లేదు, భార్య పేరుంటే భర్త పేరు లేదు. మరి పోలింగ్ ఆయనకు వాళ్ళ ఓటు ఒక బూత్లో అంటే ఇప్పుడు పెద్దమన్నారులో బూత్ నెంబర్ ఉంటే అది తీసుకుపోయి బోరబండ పంకలో ఆయన ఇల్లుంటే ఇక్కడ ఓటు ఉంది. కాబట్టి మొత్తం మరి ఐడి కార్డు చూపించినా కూడా కొందరు ఓటింగ్ పోలీసు వాళ్ళు పర్మిషన్ సరిగిస్తున్నారు. మరి పోలీసు వాళ్ళు కూడా చాలా ఓవర్గా వన్ సైడ్ పోతున్నారు. మరి అదే కాకుండా ఈ యొక్క నెక్స్ట్ టైం కన్నా కూడా ఈ పోలింగ్ ఏతుందో చాలా ఇప్పటికీ 4 అయినా కూడా దగ్గర 26%, 30% వరకు పోలింగ్ ఉంది. కాబట్టి చాలా మటుకి ఓట్లు గల్లంతైనాయి. మరి అదే కాకుండా మేము ఒక రిటర్నింగ్ ఆఫీసర్ మాట్లాడుతుంటే ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకోపోవచ్చు, అట్లేం లేదు అంటున్నారు. మరి అదే కాక ఇప్పుడు మా కార్యకర్త రౌఫ్ బాయ్ ఉన్నాడు, ఆయన కూడా తీసుకోపోతే ఆయన ఆధార్ కార్డు తీసుకుపోయాడు, ఓటర్ కార్డు తీసుకుపోయినాడు. ఆయన బక్కగైందని ఓటు వేయకూడదని మళ్ళీ రిటర్న్ పంపించేసినాడు. ప్రభుత్వం మీదే ఉంది కదా, అంటే ఓటర్లు గల్లత్తాయని చెప్పేసి మీరే అంటున్నారు.
అంటే ఇప్పుడు అట్లా కాదు, ఆ ప్రభుత్వం మాదేనాన్ని మీకు ఇప్పుడు ప్రభుత్వం మాదైనా కూడా ఏదైనా కూడా ఏది తప్పు జరిగిందో ముందు చెప్తున్నాం, ప్రజల పక్షం ఉంటాం కాబట్టి మేము ముందు చెప్తున్నాము, చెప్పడం మా బాధ్యత. అది ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా వచ్చినా కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఓట్లు అయితే గల్లంతోనే వాళ్ళందరినీ ఓట్లన్నీ ఉండేటట్టు చూస్తాం. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఎవరి సూచనలు ఎవరి సూచనల వల్ల ఇది జరిగిందో, మరి మేయర్ సూచన వల్ల జరిగిందో, మరి ఎవరి సూచన వల్ల జరిగిందో కానీ మొత్తానికి మాత్రము ఇది జరిగింది. అది నా ఓటరు మీద ఉన్నది, వాళ్ళ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు ఈ ఓటర్లు, ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఇంకా 10 నెలల్లో ఇంకా రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు టీడీపీకి కానీ దీనికి కానీ 3 ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఒకటి ఉందో దానికి చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు. ప్రెస్టీజ్గా తీసుకుంటారు కాదు, ఇది బోడబండ. ఈ బోడబండకి మాకు చాలా అనుబంధము ఈ ప్రజలతో ఉందో, ప్రజలు కూడా అదే రెస్పెక్ట్ మాకు ఇస్తారు. మరి అదే కాకుండా కొందరు ముస్లిం సోదరులు ఈ ఎమ్మెల్యే నిలబడిందని వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, నామ్ కా అప్నా హై మగర్ కామ్కి వెళ్ళితే అప్నా నీ అని అంటున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ అఫీషియల్స్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఓటర్లు బలి అయిపోతున్నారు. వాళ్ళపైన ఏదైనా మీరు ఫిర్యాదు చేస్తున్నారు? తప్పకుండా. ఇప్పుడు మా కార్పొరేటర్లు ఎవరైతున్నారో మా 3 కార్పొరేటర్లు, బండపల్లి చంద్రమ్మ గారు, మా శ్యామ్ ముద్రాజ్ గారు, మా లడ్డు సుధాకర్ గారు, మరి మేము తప్పకుండా కమిషనర్ గారిని కలిసి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కలిసి ఈ ఓటర్లు ప్రతి దగ్గర గల్లంతోనే మరి దానికి ఎట్లాంటి అది చేస్తారో మేము ముందు పెడతాం. 26 to 30% అయిందని నాకు తెలిసిందండి. విషయం చెప్పండి, చాలా చోట కొన్ని ఉదయం స్వరాజ్ నగర్లో కూడా ఒక పార్టీకి చెందిన క్యాండిడేట్ వచ్చి కూడా ఓటేస్తే అప్పుడే మిషన్ పాడైపోయింది ఫస్ట్ అవర్లోనే. అంటే చాలా చోట మిషన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నాను. స్వరాజ్ నగర్లో మిషన్ పాడైపోయింది గవర్నమెంట్. అది కొద్దిసేపు వరకు అయినా మళ్ళీ అంతా మిషన్ ఇమ్మీడియట్గా అది చేస్తారు. మరి అది నా దృష్టికి వచ్చింది, అప్పుడు పోయే వరకు మిషన్ మంచిగా అయిపోయింది. हल्के जुबली हिल्स बोराबंदा डिवीजन में ज़िमनी इंतखाबात हुए आज सुबह 7 बजे से 5 बजे तक पोलिंग हुई है, जिसकी वजह से यहाँ की आवाम को काफ़ी मुसीबत और मुश्किलों का सामना करना पड़ रहा है। कई जगह पर वोटर अपना हक वोट डालने के लिए जब आए तो वोटर लिस्ट में उनका नाम नहीं। जीएचएमसी की लापरवाही की वजह से आम आदमी को काफ़ी मुसीबत और मुश्किलों का सामना करना पड़ा। यहाँ तक कि गली से दिल्ली तक कांग्रेस की हुकूमत मुकामी एमएलए जुबली हिल्स पी विष्णुवर्धन रेड्डी ने भी जीएचएमसी के आला ऑफिसर और मेयर के ऊपर अपना गुस्सा इजहार किया। जीएचएमसी के आला ऑफिसर हर बार की तरह इस बार भी 50% से भी ज़्यादा 50% से भी ज़्यादा लोगों का वोट यहाँ पर लिस्ट में से नाम निकल, जिसकी वजह से काफ़ी मुसीबत और मुश्किलों का सामना पड़ रहा है। यहाँ पर हम बात करेंगे चंद लोगों से, यहाँ पे मुकामी लोगों से, जो यहाँ पर किस किस्म का मुसीबत और मुश्किलों का सामना। बताइए यहाँ पर आज सुबह से जो पोलिंग हुई किस किस्म का प्रॉब्लम है? बोराबंदा डिवीजन जो री इलेक्शन हुआ है, बड़े शर्म के साथ कहना पड़ रहा है कि 12 से 15 हज़ार वोटर्स के नेम्स डिलीट हुए हैं। अगर एक फैमिली में 5 वोट है तो एक का वोट है, 4 वोट गोल कर दिए गए। और आपके चैनल के जरिए मैं ये बताना चाहूँगा, जीएचएमसी में जो ऑफिसर्स है वो किसके अंडर में है? वो कमिश्नर के अंडर में काम करते हैं और मेयर के अंडर में काम करते हैं। तो हमारा इशारा आप समझ रहे होंगे, जो वोट कंपलसरी जो कांग्रेस पार्टी को गिरने वाले हैं वो वोटों को ही डिलीट किया गया है। और एक वोट को रख के 4 वोट को गोल कर देना, ये कौन सा रूह कानून है, समझ में नहीं आता है। तो हम गवर्नमेंट से, कमिश्नर से मुतालबा करते हैं, आंध्र प्रदेश कांग्रेस कमेटी माइनॉरिटीज डिपार्टमेंट की जानिब से, तो ये माइनॉरिटीज के वोट जो डिलीट किए गए हैं, बोराबंदा डिवीजन में जो वोट डिलीट किए गए हैं, उसको इमीडिएटली रीसर्वे करा के पूरे वोटर्स को एक डोर टू डोर कैंपेन करके यहाँ पे वोटर्स को फिर से उनको वोटर लिस्ट में शामिल किया जाए। हिंदुस्तान के सिटीजन का हक है, वो हक किसी के हक में नहीं है कि वो हक छीने। तो मैं और एक बार कमिश्नर से मुतालबा करता हूँ कि जल्द से जल्द वो ये रीसर्वे करा के यहाँ के वोटर्स को उनका हक दे।
बोराबंद में हम देख सकते हैं यहाँ पर लोग का गुस्सा इतने, एक दौर था कि जीएचएमसी के आला अफसर और सरकार की जानिब से वोट डालने के लिए ऐड दिया जाता था, और आज सुबह 7 बजे जबकि इलेक्शन ऑफिसर्स और इलेक्शंस के मुलाजिमत से पहले यहाँ के वोटर आ पहुंचे थे, मगर वो लोगों की उम्मीद पर यहाँ पर पानी, क्योंकि जिसकी वजह से यहाँ पर काफ़ी लोग, एक ही घर में जिसके वोट है आधे भी वोट नहीं डाल सके, जिसकी वजह से यहाँ की आवाम काफ़ी गुस्से में है, यहाँ पर देख सकते हैं। और भारी पुलिस बंदोबस्त के बीच इस बार इस जीएचएमसी के इंतखाबात यहाँ पर हुए हैं और अमन और शांति से अभी भी यहाँ पर माहौल है। हम ये देखना चाहिए कि यहाँ की आवाम जीएचएमसी के आला ऑफिसर की लापरवाही की वजह से आम आवाम को काफ़ी मुसीबत का सामना पड़ रहा है, और ख़ास करके माइनॉरिटीज़ के वोट भी मिटाए गए, बल्कि इसके ऊपर भी कई इल्ज़ाम आ रहे हैं। बल्कि यहाँ पर हर सियासतदान जमाते एक के ऊपर एक इल्ज़ाम लगा रहे हैं कि पर जो कुछ भी हो, यहाँ पर जो वोटर्स है उनको काफ़ी मुसीबत और मुश्किलों का सामना करना है, जबकि 27,000 से भी ज़्यादा वोटर यहाँ पर है, जबकि 25 से 30% पोलिंग हुई। तो देख सकते हैं जैसा कि वोटर लिस्ट में से नाम नहीं मिटाया जाता तो यहाँ पर 80 से 90% तक पोलिंग हो सकती है, क्योंकि अभी भी आप देख सकते हैं हुजूम जो पोलिंग बूथों के पास है, जो पुलिस के डर से, पुलिस की लाठी से और धूप की भी परवाह नहीं करते हुए यहाँ पर लोग वोट डालने आ रहे हैं। तो पुलिस खाकी पुलिस अपनी लाठी की ताकत बता रही, तो जीएचएमसी बल्दिया के ऑफिसर जिस तरह से कदीम और पुराने लोगों का कहना है कि बल्दिया खाया पिया चल गया, उस तरह से जीएचएमसी के आला ऑफिसर का काम ऊपर चुना अंदर मट्टी इस तरह से किया गया है, जिसकी वजह से बोराबंदा की आवाम को जीएचएमसी के आला ऑफिसर, जीएचएमसी के कमिश्नर को और हैदराबाद के मेयर को और जीएचएमसी के मिनिस्टर को हर एक वोटर का जवाब देना चाहिए। क्योंकि बड़ी शर्म की बात है कि गली से दिल्ली तक कांग्रेस की हुकूमत होने के बावजूद भी कांग्रेस के हल्का जुबली एमएलए पी विष्णुवर्धन रेड्डी ने जीएचएमसी के आला ऑफिसर के साथ साथ मेयर के ऊपर भी इल्जाम लगाया है, क्योंकि जानबूझकर यहाँ पर वोटर लिस्ट में से नाम निकल गया, जिसकी वजह से एक तरफ सियासतदान वोट डालने के लिए दावत देते थे, मगर आज यहाँ पर वोट डालने के लिए जब वोटर्स आ रहे हैं तो काफी सुबह से दोपहर से शाम हो गई, तो भी वो लोगों को बहरहाल चंद जनों को साइड 3 में रहने वालों को बोराबंदे में रहने वालों को साइड 3 के पास वोट डालना पड़ रहा है। और यहाँ तक कि इलेक्शन ऑफिसर्स के पास जो डिपार्टमेंट के लोग हैं, पुलिस है, यहाँ तक कि जिस तरह से चंदा फाइनेंस मांगने आते उस तरह से बदतमीजी से वोटर के साथ पेश आ रहे। कई खातूनों ने भी यहाँ पर मीडिया से बातचीत करते कहा कि जीएचएमसी के आला ऑफिसर और पुलिस ने वोटर्स के साथ बदतमीजी की, और वो जरूर यहाँ पर जीएचएमसी आला ऑफिसर और पुलिस के आला ऑफिसर को इसके बारे में इत्तला देंगे। वीडियो जर्नलिस्ट गोपी के साथ मैं सैयद हबीब, टीवी।